ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి ఓర్వలేక తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట విధ్వంసాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మార్గాని భరత్ తన కారు తానే తగలబెట్టుకుని టీడీపీ మీదకు తోసేశారు. ఇద్దరు వైసీపీ నేతలు కొట్టుకుంటే టీడీపీ అని ఫేక్ చేశారు. 75 ఏళ్ల పెద్ద ఆయన అనారోగ్యంతో చనిపోతే టీడీపీ వేధింపుల వల్లే చనిపోయాడు అని విష ప్రచారం చేశారు. ఎన్ని చేసినా చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి ముందు, ఆయన అమలు చేస్తున్న సంక్షేమం ముందు నిలవలేకపోయింది. వైసీపీ చేస్తున్న అబద్దపు ప్రచారం ప్రజలు ఏమాత్రం నమ్మట్లేదు అని గ్రహించి ఈ రోజు వినుకొండలో ఏకంగా హత్య రాజకీయాలకు పాల్పడింది వైసీపీ. ఇద్దరు వైఎస్ఆర్సీపీ నాయకులు బెట్టింగ్ లో జరిగిన గొడవ వల్ల కొట్టుకుని చంపేసుకున్నారు. షేక్ రషీద్ అనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ని, జిలానీ అనే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మరో